బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరోగసి పేరుతో యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దందా చేసింది. తల్లిదండ్రుల ఆశలను సృష్టి చిదిమేస్తోంది. ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ జంటలతో ఒప్పందాలు చేసుకుంది. పిల్లలు లేని జంటల నుంచి 40 లక్షల రూపాయల దాకా వసూలు చేసింది, దందా చేసింది. సరోగసి నిర్వహించకుండా పేదింటి పిల్లలు అప్పగించింది. పోలీసు దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిరుపేద దంపతులకు టార్గెట్ చేసి మరీ పిల్లల్ని అమ్మేస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో కలిపి 8 మందిని అరెస్ట్ చేశారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్పై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో కొన్ని నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక విషయం మాత్రం మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. మీ ఇంట్లో ఎవరైనా సరే ఐవీఎఫ్ ద్వారా కావచ్చు, లేదంటే సరోగసి ద్వారా బిడ్డ కలిగితే ఆ బిడ్డ మీ బిడ్డేనా కాదా ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్కు వెళ్ళి మీరు మోసపోయారా, లేదంటే మీ ఇంట్లో పెరుగుతున్నటువంటి బిడ్డ మీరు ప్రతిరోజు గోరు ముద్దలు తినిపిస్తూ ముద్దు చేస్తున్నటువంటి మీ బిడ్డ మీదా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అగత్యాన్ని కల్పించింది డాక్టర్ నమ్రత. నమ్మించి నయవంచన చేసి కేవలం డబ్బుల కక్కుర్తితో, కేవలం డబ్బులు దండుకోవటం కోసం, డబ్బు మీద యావతో ఇంత దారుణమైనటువంటి మాతృత్వాన్ని అమ్ముకున్న దుర్మార్గురాలు డాక్టర్ నమ్రత అని చెప్పాలి. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు కలగనప్పుడు ఎంతోమంది దంపతులు వస్తూ ఉంటారు, మాకు సంతానం కలగలేదు, దయచేసి ఏదో ఒకటి చేసి మాకు సంతానం అయ్యే విధంగా కల్పించండి అంటూ ప్రాధేయపడతారు. మీ వైద్య సదుపాయాలు ఉపయోగించి, మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక బిడ్డను ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆశలను, మాతృత్వం పట్ల వాళ్ళకున్నటువంటి ఆశను పూర్తిగా డాక్టర్ నమ్రత లాంటి దుర్మార్గులు, నీచులు, డబ్బుల కోసం ఆశపడే వాళ్ళు పిల్లల క్రయ విక్రయాలు చేస్తున్నారు. పేదంటి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత వేల రూపాయలు ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకుని ఇక్కడ ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి లక్షల రూపాయలు, ఇప్పుడు ఈ రాజస్థాన్ జంట దగ్గర నుంచి లిటరల్గా 30 లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళకి అస్సాంకి సంబంధించిన దంపతుల నుంచి ఒక బిడ్డను తీసుకుని వీళ్ళకి ఇచ్చారు. సరోగసి లేదు, వాళ్ళ దగ్గర నుంచి అండం తీసుకోలేదు, వీర్యం తీసుకోలేదు, వాళ్ళ అండము వీర్యంతో బిడ్డ కలగలేదు. ఇది చాలా క్లియర్. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో చాలా స్పష్టంగా తేల్చేశారు. చాలా దారుణమైనటువంటి మోసాలకు పాల్పడింది డాక్టర్ నమ్రత. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మాతృత్వాన్ని అమ్మేసుకుంటున్న భార్యాభర్తలు ఎన్నో ఆశలతో వస్తుంటే వాళ్ళ ఆశల్ని అడియాసలు చేసి, నమ్మించి మోసం చేసి లక్షల రూపాయలు దండుకుని చాలా తీవ్రమైనటువంటి నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్న డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళని ఏం చేయాలి? నన్ను అడిగితే ఉరిశిక్ష కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఇదే దందా, గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. ఇదే దందా, డబ్బుల మీద ఆశతో ఈ విధంగా దందాలు చేసి ఎంతో మంది దంపతుల జీవితాలను ఆగం చేసింది డాక్టర్ నమ్రత. గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. కానీ మళ్ళీ గుట్టు చప్పుడుగా ఈ విధంగా దందా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి. నిజంగా ఇలాంటి సరోగసి పేరుతో మోసం చేసి పిల్లల్ని మీ అండం ద్వారానే, మీ వీర్యం ద్వారానే పిల్లల్ని కరించి మళ్ళీ మీ చేతుల్లో పెడతామని చెప్పి ఇంత దారుణంగా మోసం చేసినటువంటి ఇలాంటి కేసుల్లో విదేశాల్లో అయితే చాలా దారుణమైనటువంటి శిక్షలు ఉన్నాయి. చాలా దారుణంగా శిక్షించే పరిస్థితుంది. యావజ్జీవ కారాగార శిక్ష. కొన్ని ముస్లిం కంట్రీస్లో అయితే ఉరి శిక్ష వేసేటువంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. అంత దుర్మార్గంగా డబ్బుల మీద యావతో దంపతులు ఆశల మీద నీళ్లు చల్లుతూ వాళ్ళని దారుణంగా మోసం చేసినటువంటి డాక్టర్ నమ్రత మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ సృష్టి సెంటర్లో శిశు విక్రయాల దందా సాగుతున్న తీరును పోలీసులు పూర్తిగా నిగ్గు తేల్చారు. సంతానలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుని పలు ఫర్టిలిటీ కేంద్రాలు అవి అందిపుచ్చుకుంటున్నాయి. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పేరిట మహిళల నుంచి అండాలు, పురుషుల నుంచి వీర్యం సేకరించడం వంటి అక్రమ కార్యకలాపాలు సంచలనంగా మారాయి. ఇక్కడ దారుణం ఏంటంటే గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కొందరికి బిర్యానీ తినిపిస్తామని, మద్యం బాటిల్ ఇప్పిస్తామని తీసుకెళ్లి మరీ వీర్యం సేకరించినట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడటం కలకలం రేపుతోంది. అంటే సికింద్రాబాద్ బస్టాండ్ సమీపంలో ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి అసలు ఎలాంటి ఆసరా ఉండదో, యాచకులుగా ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాం, నీకు ఒక 1500 ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వీర్యాన్ని, అండాలను తీసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున దందా చేసి
వాటితో లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నటువంటి డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరూ. సో ఇప్పుడు అందరూ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. అసలు మాతృత్వం అనేది తల్లిదండ్రులకు ఒక మధురమైనటువంటి అనుభూతి అని ఈమెకి తెలీదా? ఇవి కూడా ఒక తల్లే కదా, ఆడదే కదా. ఆ క్షణం కోసం, ఆ మధురానుభూతి క్షణం కోసం దంపతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారని తెలీదా? దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం కేవలం డబ్బు మీద ఉన్నటువంటి ఆశతో సృష్టి ఫర్టిలిటీ కేంద్రం ఎంతోమంది దంపతుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితుంది. ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో సృష్టి దారుణాలు మొత్తం కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి ఫెర్టిలిటీ నిర్వాహకులు సరోగసి ముసుగులో శిశువుల్ని విక్రయించేస్తున్నారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత దేశవ్యాప్తంగా దళారుల ద్వారా నిరుపేద గర్భిణులకు డబ్బు ఆశ చూపించి ఈ విధంగా పిల్లల్ని కొనుగోలు చేశారని డీసీపీ సాదర రష్మి పెరుమాళ్ చెప్పారు. ఈ క్రమంలోనే సరోగసి ఈ విధంగా పిల్లల్ని పొందిన దంపతులను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ మొత్తం ఒకసారి పరిశీలించాలి. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలైనా ఇదే విధంగా దందా చేసి డబ్బులు దండుకోవడం కోసం వేరే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ చేతిలో పెట్టి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2 రోజుల్లోనే 10 నుంచి 12 మంది పోలీసులకు ఆ క్లినిక్లో జరుగుతున్న అక్రమాల నుంచి ఫిర్యాదులు అందాయంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్లో ఇదొక దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. సృష్టి ఫర్టిలిటీ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత రాజస్థాన్కు చెందినటువంటి దంపతుల్ని ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు అంగీకరించారు. 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత ఐవీఎఫ్ పద్ధతిలో భర్త వీర్యకణాలను వేరే మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టామని చెప్పారు. కొంతకాలానికి సదరు మహిళ బిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డకు తరచూ అనారోగ్యం ఉండటంతో డాక్టర్లకు చూపించారు. పిల్లాడికి క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాక్ అయ్యారు. తమ కుటుంబ హిస్టరీలో ఎవరికీ లేదు, మరి బాబుకి ఎలా వచ్చింది అనే అనుమానాలు వచ్చాయి. దీంతో దంపతులు డాక్టర్ నమ్రత దగ్గరకు వెళ్ళి నిలదీశారు. వాళ్ళకి అనుమానం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో సరోగసి ద్వారా బిడ్డను కని ఇస్తాము, మీ వీర్యం ద్వారానే, మీ అండం ద్వారానే వేరొక మహిళ ద్వారా మీకు బిడ్డను కనించి మీ చేతిలో పెడతామని చెప్పి ఎప్పుడైతే 30 లక్షల రూపాయలకి ఒప్పందం చేసుకున్నారో అప్పుడే అందులో ఒక నిబంధన కూడా పెట్టుకున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేయాలని చెప్పి ఇద్దరు కూడా ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ డిఎన్ఏ టెస్ట్ చేయమంటే ఎప్పుడు కూడా డాక్టర్ నమ్రత ముందుకు రాలా. డిఎన్ఏ టెస్ట్ అడిగినప్పుడల్లా తప్పించుకుని తిరుగుతోంది. బిడ్డల చేతిలో పెట్టినప్పుడు కూడా మరొకసారి అడిగారు డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి, మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు. డాక్టర్ నమ్రత అసలు మాట దాటవేస్తోంది. ఎందుకు ఇప్పుడు డిఎన్ఏ టెస్టు మళ్ళీ చేసుకోవచ్చు, ఒక 6 నెలల తర్వాత రండి, 3 నెలల తర్వాత రండి, ఈ విధంగా దాటవేసింది తప్ప డిఎన్ఏ టెస్ట్ అని చేయలేదు. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఒక అనుమానం ఉంది. ఇప్పుడు బిడ్డ పరిస్థితి చూశాక అనుమానం మరింత బలపడింది. వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక క్లినిక్లో ఒక ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నారు. డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే మొత్తం బండారం మొత్తం బయటపడింది. ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, డిఎన్ఏలో ఎలాంటి పోలిక లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. వెంటనే సికింద్రాబాద్ వచ్చి సృష్టి ఆ ఫర్టిలిటీ సెంటర్లో నమ్రతను నిలదీసే ప్రయత్నం చేసిన ఆమె ముఖం చాటేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేస్తే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ దుర్మార్గాలు, వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎంత దారుణానికి తెగబడ్డారు, మాతృత్వాన్ని అమ్ముకున్నారు. వాళ్ళు కేవలం అస్సాంకి చెందినటువంటి కుటుంబానికి ముందే ఒప్పందం కుదురు చేసుకున్నారు. నీకు 90,000 రూపాయలు ఇస్తాను, నువ్వు బిడ్డని కని మాకు ఇవ్వాలి, మేము వేరే వాళ్ళ ఫ్యామిలీకి ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం, 90,000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తామని చెప్పి ఒప్పించారు. ఇప్పుడు మేము ఎవరైతే బిడ్డ ఇస్తున్నామో వాళ్ళు వచ్చి అడిగినా సరే ఇది మీ బిడ్డే అని మీరు చెప్పాలి. వాళ్ళు ఏదైనా డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగినా సరే మీరు దానం చేసినటువంటి వాటితోనే నేను గర్భం దాల్చాను అని నువ్వు చెప్పాలి అని చెప్పి ముందే ట్రైన్ చేశారు. ఆ విధంగా ట్రైన్ చేసి 9 నెలలు అయిపోయిన తర్వాత బిడ్డ కన్న తర్వాత అదే బిడ్డను చేతిలో పెట్టేసి ఎలాంటి డిఎన్ఏ రిపోర్ట్లు ఇవ్వకుండా 36 లక్షల రూపాయలు, 1 కాదు 2 కాదు 36 లక్షల రూపాయలు దండుకున్న పరిస్థితుంది. 2021లోనే పూర్తిగా ఈ క్లినిక్లు క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇలాంటి దందాలు గతంలో కూడా వెలుగు చూస్తున్నాయి. ఎన్నిసార్లు కేసులు నమోదైనా, ఎంతమంది ఫిర్యాదు చేసినా మళ్ళీ రోజుల వ్యవధిలోనే ఆ ఫర్టిలిటీ సెంటర్లని పూర్తిగా మార్చేసి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి, ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి ఈ విధంగా సెంటర్లు మార్చేసి గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం మొత్తం నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా పోలీసులు కూడా చెప్తున్నారు 2021లోనే ఈ క్లినిక్ క్లోజ్ చేసేశారు. పోలీసుల కళ్ళు గప్పి ఎక్కడ దాడులు చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా దందా చేస్తూ ఉన్నారు. పేర్లు మార్చి ఊళ్ళు మార్చేసి ఈ విధంగా చాలా దారుణానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అసలు అందులో
సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో నిపుణులైన డాక్టర్స్ ఎవరు కూడా లేరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే అసలు నిబంధనలే ఒప్పుకోలే, అనుమతులు లేవు. తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి ఫర్టిలిటీ సెంటర్కి, ఆ రిజిస్ట్రేషన్ అనేవి 2021తో ఎక్స్పైర్ అయిపోయింది. దాన్ని అప్డేట్ చేసుకోలేదు. ఎందుకు అప్డేట్ చేసుకోలేదు? అప్డేట్ చేసుకోవడానికి వీళ్ళకి అర్హతలు లేవు కదా, ఎట్లా అప్డేట్ చేస్తారు? సో డెఫినెట్గా అనుమతులు లేకుండా, అర్హతలు లేకుండా, నిపుణులైన డాక్టర్లు లేకుండా కేవలం డబ్బు మీద ఆశతో ఈ విధంగా లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఒక పెద్ద దందా నడిచిన పరిస్థితి ఉంది హైదరాబాద్లో. సో డెఫినెట్గా సృష్టి లాంటి డాక్టర్లకి, సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ నమ్రత లాంటి వాళ్ళకి చిన్న శిక్షలు కాదు, ఏమే ఒకసారి చేసిందంటే కావచ్చు, కానీ పదే పదే ఇలాంటి దుర్మార్గాలు, దందాలకు పాల్పడుతూ ఉన్నారు. గతంలో కేసు నమోదైనప్పుడే అసలు మళ్ళీ ఆమె సెంటర్ తెరవకుండా చాలా కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. ఆమె మీద చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఉరి తీయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంత నమ్మకంగా నటించి డబ్బులు దండుకొని మీ బిడ్డే అని చెప్పి ఆమె ఇంత మాయమాటలు చెప్తే నిజంగా మా బిడ్డేనేమో అనుకుని ఎన్ని రోజులు మేము అల్లరబుందుగా ప్రేమగా ఆ పసిబాబును చూసుకున్నాం, కళ్ళల్లో పెట్టి చూసుకున్నాము. ఒక చిన్న ఏదన్నా బాబుకి ఏదైతే జలుబు చేసినా, జ్వరం వచ్చినా ఈ ఒక తల్లిగా నేను తలడిల్లిపోయేదాన్ని. మాతృత్వాన్ని ఇంత దారుణంగా లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నా ఆమె. నా బిడ్డ కాదు అంటే నాకు కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి, అసలు నిద్ర పట్టట్లేదు, ఇంత దారుణంగా మోసపోయామని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. మొత్తం కూడా పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ వాపోతూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం ట్రాక్ రికార్డు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. డాక్టర్ నమ్రత ఇంకేమేం చేసింది, ఎంతమంది దంపతుల్ని మోసం చేసింది, ఎంతమంది తల్లిదండ్రుల్ని ఈ విధంగా డబ్బుల కోసం పేదంటి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించారు, ఎన్ని లక్షలు దోచేశారు, వాళ్ళ పిల్లలు అసలు అవునా కాదా ఇవన్నీ తేల్చే ప్రక్రియ. ఎందుకంటే లిస్టు చాలా పెద్దగా ఉంది. కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది డాక్టర్ నమ్రత. ఇదే రకంగా విదేశాల్లో అయితే కొన్ని సీరియస్గా వ్యవహరించే ముస్లిం కంట్రీస్లో అయితే ఉరి శిక్ష వేస్తున్నారు, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. ఈమె కూడా అలాంటి శిక్ష వేయాలని చెప్పి ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు ఒక్కొక్కరుగా స్టేషన్కి క్యూ కడుతున్నారు. సృష్టి ద్వారా, ఐవీఎఫ్ ద్వారానో లేకపోతే సరోగసి ద్వారానో పిల్లల్ని సొంతం చేసుకున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి క్యూ కడతా ఉన్నారు. లోపల ఇప్పుడు మొత్తం ఫర్టిలిటీ సెంటర్లో ఉన్న సామాన్లు మొత్తం, ఆ మిషనరీ ఏవైతే ఉందో అవన్నీ కూడా పోలీసులు సీజ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కాదు. డాక్టర్ నమ్రత ఇక పూర్తిగా తన కెరీర్ కొలాప్స్ అయిపోయినట్టు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ పోలీస్ అధికారి ఇన్వెస్టిగేషన్ తర్వాత వివరాలు సేకరించిన తర్వాత ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. వాళ్ళు ఒక మేల్ బేబీ వాళ్ళకి చూపించి దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బోర్న్ బై సర్వీస్ అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది. వాళ్ళు ఇనీషియల్ వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకు మ్యాచ్ అవ్వట్లేదు, ఫేషియల్ ఫీచర్స్. సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెన్ దేర్ వాళ్ళ ఓన్గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఈజ్ నాట్ డేస్ అని, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు. దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు, ఇంటిమిడేట్ చేశారు. సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్. వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓవర్ ద పాస్ట్ సమ్ టైమ్ ఒక 1 week 2 weeks నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ది. So finally yesterday with the help of medical department we went ahead with the raid there, and simultaneously we conducted a raid at Visakhapatnamlo వీళ్ళకి ఉన్నది బ్రాంచ్, సేమ్ క్లినిక్కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో. సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది. అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్నీ అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేసాం. ఓవరాల్గా 7 persons presently we have remanded in this case. That includes the main accused A. Namrata, who is the clinic founder and the main person who is running the clinic. నమ్రతకు సికింద్రాబాద్లోనే కాకుండా కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నంలో కూడా చాలా కేంద్రాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అన్ని కేంద్రాల్లో కూడా ఇదే రకమైన దందా చేసింది నమ్రత. మరో దారుణమైన విషయం ఏంటంటే కూకట్పల్లి, వైజాగ్ సెంటర్లో ఇలాంటి గొడవలు రావడంతో ప్రభుత్వం ఆమె సెంటర్లను రద్దు చేసేసింది.
ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నిసార్లు రద్దు చేసినా ఇదే రకమైన దందా. కొత్త సెంటర్లు ఓపెన్ చేయటం, మళ్ళీ దందాలు ఎప్పట్లాగే కొనసాగించడం, ఇదే రకమైనటువంటి పంథాను డాక్టర్ నమ్రత అనుసరించినటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఇంకా ఎన్ని దారుణాలు చేసిందో అంటూ చాలామంది చెప్తా ఉన్నారు. నిరుపేద గర్భిణులకు డబ్బులు ఇచ్చేసి వేల రూపాయలు చేతులు పెడతారు, 50,000 30,000 ఈ విధంగా చేతులు పెట్టేసి లక్షల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పరిస్థితి. సంతానం లేని వాళ్ళకి ఈ పిల్లల్ని అమ్మేసేదని ఇప్పుడు డీసీపీ గారు చెప్పడం కూడా మనం చూసాం. అక్రమంగా వీర్యకణాలు అండాలు సేకరించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఒడిశా దంపతులను సరోగసి కోసం తీసుకొచ్చి ప్రసవమయ్యాక ₹1,00,000 ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఒక కేసులో. పశ్చిమ బెంగాల్కు చెందిన 2 మహిళలను కూడా ఇదే విధంగా మోసగించిందని తెలుస్తోంది. సరోగసి యాడ్స్లో భాగంగా హైదరాబాద్లో ఏఆర్టీ లెవెల్ 1 అంటే ఐయుఐ చేసేటువంటి సెంటర్లు 27, ఏఆర్టీ లెవెల్ 2 కింద 72, ఇతర సెంటర్లతో కలిపి మొత్తం 158 కేంద్రాలకు అనుమతులు ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఏమాత్రం అనుమతి లేనటువంటి దందాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం అర్హత లేనటువంటి ఇలాంటి డాక్టర్లు కేవలం డబ్బు కోసం పెద్ద ఎత్తున పిల్లల్ని మార్చేస్తున్నారు. పేదింటి పిల్లలకు డబ్బులు ఇచ్చేసి వీళ్ళకి తమ పిల్లలు కాని వాళ్ళని నమ్మించి మోసం చేసి ఈ విధంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నన్ను అడిగితే డాక్టర్ నమ్రత కాదు, నమ్మక ద్రోహి. మాతృత్వాన్ని పూర్తిగా అణిచివేస్తున్నటువంటి, పూర్తిగా సొమ్ము చేసుకుంటున్నటువంటి ఒక ద్రోహిగా నమ్రతను చూడాలి. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? డాక్టర్ నమ్రత సృష్టి ఫర్టిలైజర్ సెంటర్ని పెట్టి ఈ విధంగా డబ్బుల కోసం పేదింటి పిల్లల్ని తమ పిల్లలుగా ఇక్కడ తమాండం ద్వారానే, తమ వీర్యం ద్వారానే మీ బిడ్డల్ని కనిచ్చి ఇస్తున్నామని చెప్పి ₹1,00,000 తీసుకుంటున్న, దందా చేస్తున్న, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి డాక్టర్ నమ్రత వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు పోలీస్ నుంచి, రెవెన్యూ నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్గా అక్కడ థియేటర్ అనేది ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రైడ్ చేశారు. ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమవుతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ 7 అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. నైట్రస్ ఆక్సైడ్ కంటే బాక్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ, థియేటర్ చేయడానికి కానీ, ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది. అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. 1 by 1 ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీస్. ఆ విధంగా ఆమె ఏదైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వల్నరబుల్ పీపుల్ను ఆమె ఇది చేస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తూ ఉందన్నట్టు